హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో చెన్నై స్పెషల్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ స్వీట్ తిన్నారంటే ఈ స్వీట్ మీ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడైనా సరే, లేదా మనం స్వీట్ ఏదైనా క్విక్‌గా చేసుకొని తినాలన్నా సరే, ఈ రెసిపీ చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి. లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్‌లోనే ఉండాలి. ఎక్కువగా మనకి ఫ్రై అవ్వకూడదు. అలాగే మనకి ఇవి మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని వేసేసి శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడగాలి. తర్వాత వాటర్ మొత్తం వంపేసేసి తీసేసుకొని అందులోకి 3 కప్పుల నీళ్ళను తీసుకోవాలి. మనం ఏ కప్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళను వేసేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూడండి 3 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. పెసరపప్పు చాలా చాలా చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారుగా ఎంత బాగా ఉడికిపోయిందో. మనం తీసుకున్న వాటర్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా 3 కప్పులు వేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత గరిటెతో కానీ లేదా స్పూన్‌తో కానీ కాస్త స్మాష్ చేసేసుకోవాలి. మరి స్మూత్‌గా పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా ఉండేలాగా ఇలా గరిటెతో అనుకున్నామంటే సరిపోతుంది. ఇలా అనేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసేసుకొని అందులోకి 2 కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి. మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుము తీసేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్‌ని వేసేసి ఇదంతా లో ఫ్లేమ్‌లో బాగా కరిగించుకోవాలి. బెల్లం అనేది మనకి కరిగితే సరిపోతుందండి. పాకం అక్కర్లేదు. అందుకని ఇలా బెల్లం అంతా బాగా కరిగేలాగా లో ఫ్లేమ్‌లో కరిగించేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక పెనం పెట్టేసేసుకొని అందులోకి పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి. అలాగే అందులోకి 10-20 దాకా జీడిపప్పు ముక్కలు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం పెసరపప్పును తీసుకున్నాం కదా! అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, నైస్ రవ్వ అంటాం కదా! ఆ రవ్వను వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది మంచి వాసన వస్తూ మనకి బాగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నిదానంగా బాగా వేయించుకోండి. రవ్వ అనేది త్వరగా మనకి మాడిపోతుంది. అందుకని బాగా చూసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా రవ్వ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును ఒక నిమిషం పాటు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకు ముందే వేయించి ఉడికించి పెట్టుకున్నాం కదండీ! పెసరపప్పును ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పెసరపప్పు మిశ్రమం అంతా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ బెల్లం వాటర్‌ని కూడా ఇందులోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల ఇసుక, చెత్త అనేది మనకి సెపరేట్ అయిపోతుంది. ఇదంతా కూడా మరొకసారి దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూ నాన్ స్టాప్‌గా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఇది త్వరగా పెనానికి అతుక్కుపోతుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. అలాగే మంటను కూడా లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి బాగా పెనంకి సెపరేట్ అవుతూ దగ్గర పడ్డాక, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండీ! జీడిపప్పు ముక్కల్ని, అలాగే ఒక చిటికెడు ఉప్పును, కచ్చా పచ్చాగా దంచిన 4 లేదా 5 ఇలాచీని వేసేసుకొని, మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవడమే. అంతేనండి. స్టవ్ ఆపేసేసుకొని, వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నా సరే, లేదా మనం చల్లబడ్డాక తిన్నా సరే, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇందులోకి కావాలంటే పైన మరి కాస్త నెయ్యిని వేసుకొనైనా సరే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు మనం స్పెషల్‌గా స్వీట్ చేయాలనుకున్నా సరే, లేదా మనకి స్వీట్ తినాలనిపించినా సరే, లేదా దేవునికి నైవేద్యానికైనా సరే, చాలా చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా మీరు ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అంతేకాకుండా ఈ సమ్మర్‌లో మనం పెసరపప్పుతో చేసిన స్వీట్స్ తిన్నామంటే, మన బాడీకి కూడా చలవ చేస్తుంది కదండీ! మరి మీరు ఒకసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి, ఇలాంటి వాటి కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.